స్టేట్ కి ఒక యూనివర్సిటీ, జిల్లాకు ఒక యూనివర్సిటీ అన్నది ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యూజీసీ. వాడు ఎప్పుడో పోయిన ప్లాన్ లోనే చెప్పేసాడు మేము పోస్టులు ఇయ్యము అంటే, మేము పెట్టుకుంటాం స్టేట్ అని పెట్టుకున్నారు యూనివర్సిటీ. ఇవాళకి ఒక బిల్డింగ్ లేదు, ఒక లెక్చరర్ లేడు. తర్వాత ఏం చేశారయ్యా అంటే, ఇప్పుడు శాతవాహన జిల్లాకు కూడా పెట్టి మామూలుగా ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కాకతీయ యూనివర్సిటీలో ప్రతి వైస్ ఛాన్సలర్ గడిచిన 10-12 సంవత్సరాలు ఎమ్మెల్యే చెప్తే, ఎమ్మెల్సీ చెప్తే 700 మంది డైలీ వేజ్ ఉన్న అపాయింట్ చేశారు. మరి జిల్లాకు ఒక యూనివర్సిటీ అయినప్పుడు 200 మందిని అక్కడ పంపొచ్చు కదా, ఇక్కడ పని ఉందని. ఇక్కడ 700 ఇక్కడే ఉన్నారు, కరీంనగర్లో ఒక 300 అయ్యారు, ఆదిలాబాద్లో ఇంకో 200 అయ్యారు. అంటే పాపం వాళ్ళకి 15 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే, 20 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే వాళ్ళకు ఉన్న రెగ్యులరైజ్ చేయలేదు. మళ్ళీ ఎక్కడో చెప్పారని, అది యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెంపరరీ స్టాఫ్. ఇన్ని యూనివర్సిటీలు పని తగ్గినాక కంప్యూటరైజ్ అంటారు. కాబట్టి దేర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్, విచ్ రిక్వైర్డ్. మీరు అన్నట్లు అకాడమిషియన్స్ ఆలోచించాలి, పొలిటీషియన్స్ కూడా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలా, ఈ వ్యవస్థను బాగు చేయాలా, ముందుకు తీసుకెళ్లాలా, మన రాష్ట్ర అభివృద్ధికి దీనిని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే మాత్రం మనం ఎన్ని ప్లాన్ చేసినా, ఎన్ని ప్రామిస్ చేసినా కష్టం అవుతుందని నా ఒక ఏమంటారు బలమైన నమ్మకం. కాబట్టి ఇంకా మీరు ఒకటి అయితే చిన్న సబ్మిషన్ సార్ ప్రొఫెసర్ గారు చెప్పినట్టు కౌన్సిల్ ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే కౌన్సిల్ ఎట్లా ఇనిషియేట్ చేస్తే ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుందంటే, యూజీసీ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు సెమిస్టర్ విధానంగా సిబిసిఎస్ఈ మీద వీ కాల్ ఆల్ వైస్ ఛాన్సలర్స్ అండ్ రిజిస్ట్రార్స్ అండ్ సీనియర్ అకాడమిషియన్స్ అవి మెయింటైన్ సేమ్ అదొక వర్క్ షాప్ లో పెట్టి, అక్కడికి హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచి మాతో కూర్చొని డే లాంగ్ డిబేట్ జరిపి దిస్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ఫ్యాకల్టీ అని నేను అప్పుడు డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఓపెన్ డిబేట్. క్లోజ్డ్ అయితే ఎందుకన్నానంటే, ఒక్కోసారి టు డిబేట్ ఆన్ సర్టన్ ఇష్యూస్ ఏ క్లోజ్ టీమ్ విల్ సెట్ and write a position paper, then the team will throw that open for open debate. అది ఆ పొజిషన్ పేపర్ కోసం మన క్లోజ్డ్ డిబేట్స్ అప్పుడప్పుడు జరుగుతాయి. అందుకే అది క్లోజ్ డిబేట్ అని ఎందుకంటే దట్ విల్ బికమ్ ఓపెన్ డాక్యుమెంట్ ఫర్ డిబేట్. క్లోజ్డ్ మిత్రుల మధ్య తయారు చేసిన పొజిషన్ పేపర్ ఏదైతే ఉంటుందో అది పొజిషన్ పేపర్ అయిన తర్వాత దట్ విల్ గో ఫర్ ఓపెన్ డిబేట్. ఓపెన్ డిబేట్ నుంచి రకరకాల సజెషన్స్ వస్తాయి. దట్ విల్ టేక్ పాలసీ. So my sense of using the word close is few 5-6 individual limited individual sits there, and that's not a minor. You know, those who are interested in that area. Suppose I am interested in CBCSE or higher education or technical education. Technical education ఉన్న వాళ్ళు ఒక team, general liberal arts education ఒక team. They discuss and write a position paper. That will go for a debate, general debate. Position paper. అందుకనే అది క్లోజ్ డిస్కషన్ అని వాడినాను. నేను సార్ మిమ్మల్ని నేను ఒకటి క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఇప్పటి వరకు నా పేరు గౌతమి, నేను ఒక టీచర్. ఇప్పటి వరకు అవశేష ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ కాలేజెస్ ఒక రాజ్యం వెళ్ళాయి. చదువు కొంటున్నారు, అంటే డబ్బులు ఉన్నవాడే చదువులు కొన్నారు. కొని ఆ విధంగా మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది, హైయర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మొత్తం సార్ చెప్పినట్టు నాశనం అయిపోయింది. సో ఇప్పుడు మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ లోను మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ చదవాలి అనుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, ఇంకా పేదవాళ్ళు కానీ, వాళ్ళు 10th తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు సహకరించక వాళ్ళు చదువు కొనసాగించలేకపోతున్నారు. వాళ్ళకి KG to PG ఉచిత నిర్బంధ విద్య ఇస్తామని చెప్పేసి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 1 year అయిపోయింది, దాని గురించి ఇంతవరకు స్టెప్స్ ఏమి తీసుకున్నట్టు కనపడలేదు. సో నేనేమడుగుతున్నానంటే, ఎప్పటి వరకు అంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఇంకా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కాలేజ్లో అన్ని ఎప్పటి వరకు ప్రొవైడ్ అవుతాయి? మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవైజేషన్ గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది నాకు కావాల్సింది. మీరు టీచర్గా మీరు ఇచ్చిన ప్రశ్నలన్నీ అందరి మనసులో ఉన్నవే, గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నవి. అది డిస్కషన్లోకి వచ్చింది, గవర్నమెంట్ ఆలోచిస్తామని మాట్లాడతాము. బట్ అది ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు షేప్ తీసుకుంటుంది అని కొంత వెయిట్ అండ్ సీ. ఆ ప్రయత్నం జరుగుతాం. కమిటీస్ అపాయింట్ చేసినారు. టైం అంటే ఈ 9 months 11 months టైం డెడ్ లైన్ ఏమి ఉంటుంది. పాలసీస్ అనేది కొద్దిగా టైం పడుతుంది. అది కమిటీస్ వేసి రికమెండేషన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ కొద్దిగా టైం పట్టింది. కానీ బట్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ గవర్నమెంట్ డిపెండెంట్ వల్ల ఏమో మాట్లాడట్లేదు. కానీ బట్ పెద్ద పాపులర్ డిమాండ్తో వచ్చిన గవర్నమెంట్ ఇది. వీటిని కనుక వినకుండా ఉంటే కష్టం అవుతుంది. ఏదో లెవెల్ మొదలు పెట్టాలా, దాన్ని అప్రోచ్ దాన్ని లాంచ్ చేయాలా, దాన్ని ఒకలా కూడా చూసుకోవాలి, మళ్ళీ కమిటీ చేయాల్సిందే. దాని తర్వాత మీరు Professor Mathesh Garu, because in the case of engineering colleges, when it was giving employment, then government started so many engineering colleges. If tomorrow, in case of higher education, already there are many PG centers. Is it going to be the same situation with the PG centers? That is one question. And the general question is, many times we are saying politicians are interfering in our academics. But recently, the central ministers, they were telling the universities is having too much autonomous and they are misusing that autonomous. So what is that? The most debatable concept is autonomy. Autonomy, universities are given autonomy to have some kind of freedom in designing academic programs, molding coming generations to the future leaders. That is the purpose. Financial and other things government will take. Too much autonomy, there is nothing like too much autonomy, less autonomy, more autonomy. Autonomy is autonomy. So if government wants something, like you have created UGC. UGC ni panne mano. UGC guidelines is my government universities, you have created universities, right? University autonomous university. The university my government so autonomy to the extent of designing academic programs, academic activities, and academic improvement, quality of education, E-level. Only financial government university teachers those will be UGC funding is down. This is the UGA one. This is the system we have created. Gaps in the time to time check. We should not blame the very idea of autonomy. Idea of autonomy is very good and I want to take it idea. Yeah, please. Sir, please throw out the page, sir. Next to Meru. I think we'll only take almost 2 questions. So when he wants to leave, just three, just three. We short questions. Yeah. సంతోషం. హైయర్ ఎడ్యుకేషన్ మీద కేఆర్సీ చర్చ జరుగుతుంది. ఎందుకంటే తల్లి చెప్పినట్టు వేరే రంగాల్లో చాలా ఎమర్జెన్సీతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో కూడా అది చేస్తే బాగుంటుంది అని ఆలోచన. అది మన వెబ్సైట్ ముఖ్యంగా నేను సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. తర్వాత ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలో సెలక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అటానమీ అండి. అయితే ముఖ్యంగా అటానమీ అని మీరు ఎక్కడ చెప్పారు చాలా ఇంపార్టెంట్ అని. అయితే
సెలక్షన్స్ వైస్ ఛాన్సలర్ సెలెక్ట్ అయినప్పుడు, తర్వాత వైస్ ఛాన్సలర్ ఒక కారణం వల్ల వైస్ ఛాన్సలర్ లేకుండా గ్యాప్ ఉన్నప్పుడు, వైస్ ఛాన్సలర్ సెలక్షన్ అయినప్పుడు సరైన ట్రాన్స్పరెన్సీ కానీ ఫ్రీడమ్ కానీ తర్వాత నేషనల్ లెవెల్ ఇది కానీ లేదండి, అది మనకు తెలుసు. కానీ చాలా దురదృష్టమైన విషయం ఏంటంటే వైస్ ఛాన్సలర్ లేకుంటే మా దగ్గర ఏం చేస్తారంటే అన్ని సంఘాలు దర్శనం చేస్తారు. అదే కదా చెప్పేది. సారీ క్వశ్చన్ చెప్తున్నాను, క్వశ్చన్లో సజెషన్ ఉంటుంది. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ మన స్టేట్ యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ లేనప్పుడు సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అంటారు, వైస్ ఛాన్సలర్ రాదు. అక్కడ మన సెంట్రల్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ అవుతారు. అది 1 year కానీ 2 years కానీ 6 months అట్లా చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది సజెషన్ ప్రకారం కావచ్చు, లేకపోతే జస్ట్ ఆర్డినెన్స్ ప్రకారం ఏదో ప్రకారం దాన్ని తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫర్దర్ సెక్రటరీ వస్తున్నాడు, సెక్రటరీలో మా దగ్గరికి ఐఏఎస్ వాళ్ళకి పిహెచ్డీ కావాలని అంటారు, మా దగ్గరికి వస్తారు పిహెచ్డీ గైడ్గా ఉండండి అని. అరగోపాల్ దగ్గర చాలా మంది వస్తారు. సో మన దగ్గరికి పిహెచ్డీ గైడెన్స్ వచ్చే వాళ్ళు సెక్రటరీ కానీ మనకి వైస్ మన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉండడం అసలు ఏమాత్రం బాగా అనిపిస్తుంది. సో దాన్ని బాగా పరిస్థితులు కోరుతున్నాను. తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి హైయర్ ఎడ్యుకేషన్లో తప్పకుండా జాబ్ కూడా అవుతారు, ఎవరో ఒకరు బాగా మిగిలిపోవాలి. అయితే మీరు మా పైన అందరిపైన ఉదాహరణకి ఇప్పుడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి మనము తప్పకుండా ఆ క్వాలిఫికేషన్కి జాబ్ ఉంటేనే తప్పకుండా మనకి ఇంపార్టెంట్ మన క్వాలిఫైడ్ స్టూడెంట్స్ సీనియర్స్ వస్తుంటారు. అది లేకపోతే కష్టం. లేకపోతే ఆ క్వాలిఫికేషన్ కంపల్సరీ అయినా ఉండాలి. ఉదాహరణకి గ్రూప్ 1 చాలా చూస్తాను, గ్రూప్ 1కి బిఏ అయిపోతుంది, కానీ దానికి ఎంఏ చదివిన వాళ్ళు చాలా మంది. సారీ దాంట్లో ఏంటంటే నేను తర్వాత మాట్లాడండి ప్లీజ్. ఓకే what are the special I mean measures that you are going to take to improve the higher education scheme? Some is the civil service. Civil service BA అయితే రివ్యూల్ వస్తుంది, కానీ దానికి BA వల్ల ఏమాత్రం ప్రాబ్లం లేదు. నేనేమంటున్నా అంటే మీరు ఈ ఎంఏను దాని ఎంఏ కంపల్సరీగా చేస్తే అసలు జాబులు చేయకుండా లేకపోతే కెరీర్ కాకుండా ఈ దానికి గ్రూప్ 1 కూడా మనకు వస్తుందని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లాస్ట్ ఒక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కొత్త ప్రభుత్వం వస్తున్నారా, కొత్త ఉంచగలుగుతున్నారా? నా ఉద్దేశంలో agree with me that distance education centers, whether in the universities or outside the universities, have distanced students from education. Should they be removed and then made into degree colleges, or they should be done? So you have got more comments than questions. So, sir, please. Next only 2 questions, please. సభకు నమస్కారాలు. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ పేరు చెప్పండి. అదే ఈరోజు నేను ఆదిలాబాద్ పరిచయం అయితే తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి కోర్టు సార్ నరేష్ గారు చాలా అయితే 88లో ఏర్పడ్డది ఇది విద్యామంత్రి. అది చాలా ఉన్నతమైనది, ఆదర్శాల కోసం ఏర్పడుతుంది. అది రాను ఏమైపోయిందంటే ఈ టెస్టులు కండక్ట్ చేయడానికి మళ్ళీ మన దగ్గర ఉన్నత విద్యామంత్రి ఏర్పడిన తర్వాత మన అటువంటి ఆదర్శాల కొరకే ఉండాలి, కానీ మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఉండకూడదని. రెండోది
ఈ విద్యారంగం సమస్యలు ఈ 10th షెడ్యూల్లో కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. అది ఇంతవరకు సాధ్యతలు ఒక 3 యూనివర్సిటీలు ఈ 10th షెడ్యూల్లో కూడా లేవు. అయితే 10th షెడ్యూల్లో ఏ యూనివర్సిటీలు ఉన్నాయి, దాని వరకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా మంది. ఇప్పుడు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం, తర్వాత పద్మావతి విశ్వవిద్యాలయం అని తిరుపతిలో ఉంటుంది. అయితే ఇవి ఒక అందరికీ తెలిసినట్టుగా ఈ 10వ షెడ్యూల్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాన్ని అది ఇప్పుడు మనం ఏ విధంగా చేయగలుగుతున్నాము అనే దాని గురించి దాని ప్రోగ్రెస్ ఏ విధంగా ఒక 10th షెడ్యూల్ దాని మీద ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఇన్స్టిట్యూషన్ ఎట్లా చేస్తున్నాం. తర్వాత రెండోది ఏంటంటే ఉన్నత విద్యారంగం సమస్యల గురించి. అయితే ఎప్పుడైతే యూజీసీ ఫస్ట్ మనం స్టార్ట్ అయినప్పుడు మన దగ్గర అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ లెక్చర్స్గా ఉండేవారు. 3 to 6 వాళ్ళకు స్కేల్. అయితే అప్పుడు వాళ్ళకు 4 to 6 ఇచ్చి ఆ అందరినీ కూడా వాళ్ళకి యూజీసీ వాళ్ళందరూ ఏం చేశారంటే ఇన్ సర్వీస్లో వాళ్ళకు ఎంపీలు కానీ పిహెచ్డీ కానీ చేయించారు. ఆ కాలంలో దాదాపు 5 years. ఇప్పుడు మన దగ్గర చాలా వరకు డిగ్రీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ కాంట్రాక్ట్ లెక్చర్స్ మాత్రం పనిచేస్తున్నారు. దాదాపు అదే క్వశ్చన్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ లెక్చర్స్ వాళ్ళను సాధ్యమైనంత వరకుగా వాళ్ళను అబ్జర్వ్ చేసి వాళ్ళకు ఈ యూజీసీ నుండి కానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళకు ఏంటంటే మంచి చేయాలి. ఈ విధంగా ఉన్నత విద్యారంగంలో సమస్యలు ఏంటంటే ఫస్ట్ ఏమంటే ఈ కాంట్రాక్ట్ అనేటువంటి ఉంది, దాన్ని రెగ్యులర్ చేయాలి. అది చేస్తే తప్పనిసరిగా కొంత ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. అది ఈ అవకాశం తర్వాత నెక్స్ట్ సార్ ఒక్క నిమిషం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆదిలాబాద్లో ఎల్లంపల్లి అనేటువంటి ఒక ప్రదేశం ఉంది సార్. అక్కడ చిన్న జిఎస్ స్వామి ఒక ట్రస్ట్తోని అక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జరుగుతుంది. అక్కడ పిల్లలు అక్కడనే ఉంటారు, అక్కడనే తింటారు, అక్కడనే చదువుకుంటారు. అయితే మన దగ్గర సిస్టమ్ ఎట్లా ఉందంటే హాస్టల్ ఒక దిక్కు, తర్వాత ఇది ఇన్స్టిట్యూషన్ అయితే వీళ్ళను గౌరవనీయ వీళ్ళను కమిటీ వాళ్ళని ఏమంటున్నా అంటే ఒక్కసారి మీరు ఎల్లంపల్లి వచ్చేసి ఒక్కసారి ఆ యొక్క ఆశ్రమం స్కూల్ చూస్తే మీకు ఎంత బాగా ఉందో, ఎంత అంటే మీరు అమెరికా లాగా అక్కడలాగా 100% కూడా మన తెలుసుకోవాల్సిన శక్తి ఉంది. అది ఎక్కడంటే ముఖ్యంగా ప్రాంతంలో జరుగుతుంది సార్. అది ముఖ్యంగా ఎక్కువగా డ్రాప్ అవుట్స్ అందరూ కూడా మహబూబ్ నగర్ కానీ ఖమ్మం కానీ ఆదిలాబాద్ కానీ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలుసుకుంటే మనం 100% కూడా మనం చేయగలం. ఓకే అండి. సార్ మనం ఈరోజు టీఆర్సీలో చర్చ తీసుకుంటే నా పేరు ఉంటుంది సార్. ఇప్పుడు సార్ చెప్పేదంటే ఉన్నత విద్యా మండలి గురించి మాట్లాడాలి, వాళ్ళ సమస్యలను అడిగారు కాబట్టి ఆ టాపిక్ మీదే మాట్లాడాలి. విధానం గురించి చెప్తున్నారు అందరిగా, విధానం గురించి మాట్లాడాలి సార్. ఓకే సార్, ఈ అంటే ఈ బడ్డీలో మీ ముందంత మాట్లాడే యోగ్యత లేకుండా కొన్ని విషయాలు అడుగుతారు సార్. ప్రశ్నలే అడుగుతారు సార్, ప్రశ్నలే అడుగుతారు. ఎప్పుడైతే ఈ విద్యామండలిని మీరు అంటున్నట్టు వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, దానికి ప్రత్యక్షంగా మన సెక్రటరీతో సంబంధం ఉందని అంటున్నాం కదా సార్. అక్కడ అదే క్వశ్చన్ సార్ అడిగేది, మరి వేరే అర్థం చెప్తాను. అలాంటప్పుడు ఈ ఇండివిజువల్ అటానమస్ అనేది ఉంటుండదు, కానీ దానికి క్రమేపీ మీరు ఏమంటారంటే ఇంతకుముందు లేదు మొత్తం సెక్రటరీ నుంచి ఏ ప్రెషర్ వస్తుందో ఆ విధానాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అంటే అది జరగని సమస్య సార్. ఈ విద్యామండలి ఏ పరిష్కారం జరగని తీసుకోండి. నేను అన్నట్టు ఏంటంటే మీరు మళ్ళీ ప్రభుత్వ డైరెక్షన్లోనే పనిచేయవలసి వస్తుంది, అలాంటి విషయం ఏర్పడుతుంది. కాబట్టి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మీ ఓన్ డిసిషన్స్ కూడా కొన్ని ఉంటే కాంక్రీట్గా ఈ తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను.
Sir, may I ask a question? Last question. డైరెక్ట్ స్ట్రేట్ క్వశ్చన్ సార్. అందాక ఇంజనీరింగ్ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకి నేను యాడ్ చేస్తున్నాను. అటానమస్ అనే దానికి మీనింగ్ మనకు తెలుసు. అంటే విద్యా విధానంలో వారి యొక్క విధానాన్ని అమలుపరిచేది. అంటే సిలబస్ని కూడా మనం మార్చుకోవడం, ఎగ్జామినేషన్లో స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ అవార్డింగ్ కానీ ఇవన్నీ చేస్తుంది. కానీ ఫీ స్ట్రక్చర్లో కూడా గవర్నమెంట్ చెప్పిన మాటలు వినకుండా కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. అంటే అకాడమిక్ ఇయర్ పూర్తవ్వకుండానే, ఎగ్జామ్స్ కంప్లీట్ చేయకుండానే నెక్స్ట్ ఇయర్ ఫీజుని ముప్పపిండి వసూలు చేస్తున్న కాలేజీల పైన ప్రభుత్వం యొక్క విధానం ఏంటి, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు బయటపడాల్సిన అవసరం సార్. మీ ద్వారా మాకు జవాబు దొరుకుతుందని ఆశిస్తుంది. ఎందుకంటే నేను ఒక క్యాండిడేట్, ఒక ఫాదర్గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వలేదు, గత 1.5 months నుంచి ఫీజు కట్టండి అని చెప్పి పెనాల్టీలు స్లాబ్ల ఎలక్ట్రిసిటీ స్లాబ్స్ లాగా పెట్టేసి ఈ డేట్ తర్వాత 500 పెనాల్టీ, ఈ డేట్ తర్వాత 1000 రూపాయలు పెనాల్టీ అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు, సర్క్యులర్ ఇస్తున్నారు బాధాగా. సీక్రెట్ ఏం లేదు అక్కడ. గవర్నమెంట్ కూడా చెప్పిన మీ సర్క్యులర్ వీళ్ళు ఇచ్చారండి. సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ ఇప్పటిదాకా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. పత్రికల్లో కూడా రాయించగలిగినట్టు. అంతకంటే ఏం చేస్తాం సార్ ప్రజలు? దయచేసి మనం మన చర్చ ద్వారా ఒక సందేశము ప్రజలకు వెళ్ళాలి, ప్రభుత్వానికి విన్నపడి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్. Okay, thank you, Mr. Last question, then you can answer all and give me. Please, రెండే ప్రశ్నలు ముఖ్యమంత్రి గారు చాలా చక్కటి రేజ్ చేసినారు. ఎప్పుడైతే ఫస్ట్ జనరేషన్ పిల్లలు డౌన్ రావడానికి సెక్షన్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ డౌన్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్స్ ఇంప్రూవ్మెంట్ లేదు, ఫండింగ్ లేదు, సర్వనాశనం లేని పరిస్థితి. అంటే కింది స్థాయి వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చే క్రమంలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి దూరం చేసే ఒక కుట్ర జరుగుతున్నది. ఇది నేను అనుకోవడం ఏంటంటే విల్ఫుల్గానే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా విల్ఫుల్గా ఒక కాన్స్పిరసీ లెవెల్లో చేస్తున్నారని అనుకుంటున్నా. దీనికి మీరు మీ మండలి ఏమైనా ప్రభుత్వానికి సజెస్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు యూనివర్సిటీ స్థాయిలోకి బిగినర్స్ వచ్చినారు, ఫస్ట్ జనరేషన్ వచ్చినారు. వచ్చినప్పుడు ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ఇవాళ రిక్రూట్మెంట్స్ లేవు, ప్రొఫెసర్స్ లేరు, ఫెసిలిటీస్ లేవు, కమ్యూనిటీస్ లేకుండా పోయినాయి. మరి దాన్ని రెక్టిఫై చేయడానికి మీరు ఏమైనా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారా? ఒక ప్రశ్న. నా పేరు రామకృష్ణ, హైదరాబాద్లో టీచర్ని. ఇంకొక ప్రశ్న ఏమంటే, ఇవాళ ఎన్నో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి. ఇవాళ ఎంతమంది అయితే ఇంజనీరింగ్ అప్లై అవుతున్నారో అన్ని సీట్లు ఉన్నాయి. ఇది అవసరమా? అది మాత్రమే కాకుండా మన సమాజానికి అవసరమైనటువంటి చాలా రంగాలు ఉన్నాయి. అది ఉపాధ్యాయులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రకరకాల ఉపాధులు ఉంటాయి. ఉన్నప్పుడు మీ మండలి కానీ లేకపోతే మన విద్యా వ్యవస్థ కానీ ఏ రంగంలో ఎంతమందికి అవకాశాలు ఉంటాయి అనే అంశాన్ని స్టడీ చేయగలిగి ఆయా రంగాల్లో పిల్లల యొక్క సహజ సిద్ధమైనటువంటి అభిరుచులకు మేరకు వాళ్ళని ఆ రంగాల్లో పంపడానికి అటువంటి ఏదైనా ఒక యంత్రాంగం, ఒక ఫ్రేమ్వర్క్ స్కూల్ లెవెల్ కానీ, ఇంటర్మీడియట్ లెవెల్ కానీ, డిగ్రీ లెవెల్ కానీ, యూనివర్సిటీ స్థాయిలో కానీ చేయగలుగుతాము. అది దానికి మనం ఎవరు చేయగలుగుతాం ఆలోచిస్తే. అంటే ఒక క్రేజ్, కొన్ని రంగాల పట్లనే క్రేజ్ కాకుండా ఇన్ని అవకాశాలు ఉంటుంది, ఈ అవకాశాల్లో ఇంతమందికి చోటు ఉంటుంది. కాబట్టి వాళ్ళ దాని ఎబిలిటీస్ని గుర్తించే ఒక యంత్రాంగం మనకు ఉండాలి. అంటే ఉపాధ్యాయులు వరకు ఉపాధ్యాయులు వీళ్ళు కాగలుగుతాడు, గుర్తించారు ఒక ఇన్స్టిట్యూషన్, అట్లే చేయగలుగుతామని. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా ప్రైవేటైజేషన్ని మొత్తంగానే నియంత్రించే ప్రయత్నం ఉంది. ప్రైవేటైజేషన్ నియంత్రించకుండా ఇవాళ సమాజంలో విద్య మనగడ ఉండదు. అంటే విద్య ప్రైవేటీకరణ గురవుతుంది అంటేనే సమాజంలో విలువల యొక్క పతనము ప్రారంభమైనట్టు, విలువలు నాశనమవుతున్నట్టు. దానికోసం ఏమైనా మీరు ప్రయత్నం చేస్తారు? నేను ఒకటి ఏంటంటే, మీరు ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ గురించి, స్టూడెంట్స్ గురించి మేము వి హావ్ డన్ ఎక్స్టెన్సివ్ వర్క్. మేము అది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. ఆ రిపోర్ట్ పబ్లిష్ కూడా మీకు ఇస్తాం. దట్స్ ద ఫోకస్ ఆఫ్ ద పిఆర్సీ మీటింగ్. డే 1 is first generation children, how to handle them, how to mentor them. So that's the extensive. So we will share with that. Probably you can avoid it. తర్వాత ఉదయన్ రెడ్డి గారు ఒకటి యాడ్ చేస్తారని చెప్పిన తర్వాత ఫస్ట్ సార్ అడిగిన 10 షెడ్యూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది 10 షెడ్యూల్ ఏంటి అని అంటాం. 10 షెడ్యూల్లో 105 ఇన్స్టిట్యూషన్స్ పెట్టినారు 10 షెడ్యూల్. అట్లనే నైన్త్ షెడ్యూల్లో కొన్ని 80-90 ప్లస్ ఉన్నాయి నైన్త్ షెడ్యూల్లో. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, 9th షెడ్యూల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్టేట్ ఇన్స్టిట్యూషన్స్.
10th షెడ్యూల్లో ఉన్నాయని కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్స్. సరే 9th షెడ్యూల్ గురించి నేను మాట్లాడాను కదా. 9th షెడ్యూల్ ఏంటంటే ప్రొడక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ కమ్స్ అండర్ 9th షెడ్యూల్. అంటే వాళ్ళకి మనీ జనరేషన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, ఇంకా ఇంకో రకమైన కూడా. 10th షెడ్యూల్లో పెట్టినాయంటే సర్వీస్ సెక్టర్స్ అని నాన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. అంటే విద్యను అందిస్తుంది కదా ప్రొడక్ట్ అంతా ఇవే అంటే మెటీరియల్ ప్రొడక్షన్ లేదు. అందులో 107 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 107లో 97 ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో, అంటే తెలంగాణ రీజియన్లో. ఈ ఉన్న వాటి కోసం 10th షెడ్యూల్లో మీకు కంప్లీట్ పెట్టి ఏం చేయాలని అనేదానికి సెక్షన్ 75, సెక్షన్ 95 చెప్పి. అది ఎట్లాంటివి అని అంటే ఇప్పుడు ఉస్మానియా 10th షెడ్యూల్లో ఉండదు, ఒక రీజియన్కు ఉంది, జేఎన్టీ రీజియన్కి ఉంది, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఉంది. ఇవన్నీ స్టేట్కు సర్వ్ చేసింది. అట్లనే జేఎన్టీ ఫైన్ ఆర్ట్స్ ఉంది, పద్మావతి యూనివర్సిటీ ఉంది, సార్ చేసిన యూనివర్సిటీ ఉంది, అక్కడ చేసిన యూనివర్సిటీ ఉంది, తెలుగు యూనివర్సిటీ ఉంది. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ అన్ని స్టేట్కు సర్వ్ చేసినాయి. స్టేట్ అంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్. ఉస్మానియా రీజియన్ చేసింది, కాకతీయ యూనివర్సిటీ కాకతీయ రీజియన్ చేసింది. సో ఇవి స్టేట్, అప్పటి స్టేట్ యూనివర్సిటీస్ కాదు, అంటే ఆంధ్రప్రదేశ్ కంబైన్ అవి కాదు, రీజియన్ స్పెసిఫిక్. అక్కడ రావాలంటే మన 15% దాంట్లో రావాల్సింది, అప్పుడైనా ఇప్పుడైనా మన 15% కూడా రావాల్సింది. సో ఇవన్నీ నేను కలిసి 10th షెడ్యూల్లో పెట్టాను. 10th షెడ్యూల్ సంబంధించి వచ్చిన జడ్జిమెంట్ కూడా మా కౌన్సిల్ కాదు, 97 10th షెడ్యూల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్కి ఎఫెక్ట్ అయింది. వాళ్ళందరూ కూడా ఇట్లనే కాలేజ్ పోవాల్సింది. అదైతే నెక్స్ట్ అటానమస్ విషయం. The very philosophy of the idea of autonomy is to give an opportunity for academics or academic institutions to come out with a creative idea which can improve the quality of education, which can improve quality of education and value added education. ఇట్లాంటి వసతులు వాళ్ళకి కల్పించాలని, అసలు అట్లాంటి వెసులుబాటు వాళ్ళు కల్పించాలని అటానమస్ ఐడియా వచ్చింది. అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ అకాడమిక్ ఇష్యూస్. అటానమస్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ పెట్టుకుంటే అటానమస్ పాఠం చెప్పడానికి, కరికులం డిజైన్ చేయడానికి అది కూడా 20%. కరికులం డిజైన్ చేయడానికి, స్కిల్ బేస్డ్ కోర్స్ ఇవ్వడానికి, యాడ్ అండ్ కోర్స్ ఇవ్వడానికి, ఇంకా వాళ్ళకి రెగ్యులర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటానమీ ఉంటుంది. కానీ ఫీజులకు లేకుంటే రిస్ట్రిక్షన్ పెట్టే స్టూడెంట్స్కు వసూలు చేసడానికి అటానమీ పనికిరాదు. అది స్టేట్ నుంచి వచ్చే రూల్స్ పాటించాలంటే అటానమీ అయినా నాన్ అటానమీ అయినా పనికిరాని కాలేజ్ అయినా స్టేట్ ఏదైతే ఫీజ్ స్ట్రక్చర్ ఇస్తుందో ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఫాలో అవ్వాల్సిందే, అట్లా పెట్టాల్సిందే. గత 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి పర్టికులర్గా ఈ అంటే ఒప్పుకోవాల్సిందే తప్ప కాలేజెస్ మీద అసలే గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా పోయింది. కాలేజ్ మీద కంట్రోల్ లేదు, మరీ పర్టికులర్గా ఇప్పుడు నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజెస్ మీద కంట్రోల్ లేకుండా పోయింది. ఒక విద్యార్థి నాకు చాలా మంది కలిసినారు, మీది ఒక ఫీజుకి సంబంధించి ఒక విద్యార్థి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత స్కాలర్షిప్ బేస్ మీద చేరాను విద్యార్థి. 2 సంవత్సరాలకు వాళ్ళ ఫాదర్స్ కనుక్కోండి, ఆ పిల్లడు పోయి ఏడ్చుకుంటే సర్టిఫికేట్ ఇవ్వమంటే 4 సంవత్సరాల ఫీజు కట్టిస్తారా ఇప్పుడు. అంటే ఎంత దుర్మార్గంగా తయారైంది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, ఎంత దుర్మార్గంగా తయారైంది. కోపం వచ్చినా నేను వచ్చినామంటే అట్లాంటి వాళ్ళకి ఆర్డర్ తీసుకురండి సార్, ఇమీడియట్గా మేము గవర్నమెంట్ రాష్ట్రం. We should streamline. Every decision should be in the hands of higher education department. కాలేజీలో ఏమన్నా రూల్ అన్ని జీవోలు పంపిస్తాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోయినా కొన్ని ఇష్యూస్ ఏమి ఉంటాయంటే ఆ జీవోలో ఫిట్ కావు. అట్లాంటివి అథారిటీ షుడ్ టేక్ అ డిసిషన్, కమ్యూనికేట్ దట్ టు ద పర్టికులర్ కాలేజ్. ఇది ఒక ఏజెన్సీని అంటే హైయర్ ఎడ్యుకేషన్ కనియండి, లేకపోతే ఒక జీవోలు గవర్నమెంట్ చేయాలని మేము రిప్రజెంటేషన్ తయారు చేసినాం. గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. ఒక పక్కన నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఇట్లాంటి సమస్యలు లేకుండా ఒక క్యాలెండర్ని, అంటే ఫైనాన్షియల్ క్యాలెండర్ ఉంటుంది, ఫీజు ఎంత, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, ట్యూషన్ ఫీజు ఎంత, ఇది ఎంత, ఎప్పుడెప్పుడు వసూలు చేయాలని ఒక క్యాలెండర్. ఎగ్జామినేషన్స్ ఎప్పుడెప్పుడు పెట్టాలా, అటెండెన్స్ పరిస్థితి ఏంటి, బయోమెట్రిక్ పెట్టాలా, ఇవన్నీ ఇది ఒక ఇవి రెండు వీఆర్ వర్కింగ్ అంటారు. కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా అటెండ్ చేయాలంటే నేను ఒక కలెక్టర్ మీరు ఎంత సమస్యని మాట్లాడాలంటే నాకు ఒక జీవో ఉండాలి, గవర్నమెంట్ డైరెక్షన్ ఉండాలి. అది ముందు అది రావాలి. అది వచ్చినాక వాళ్ళు మన కంట్రోల్ వస్తారు. అది కనుక నువ్వు జీవో ఇంప్లిమెంట్ చేయాలంటే టుమారో వాళ్ళు క్యాన్సిల్ అప్లికేషన్ అనే పరిస్థితి రావాలి. ఆ వైపు మేము పనిచేస్తాం. సార్ తొందరలో వస్తుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ. హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ దేని గురించి అయినా ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే కడుపు దించుకుంటే కాళ్ళ మీద వస్తుంది.
ఈ 2 గంటలు 3 గంటలు ఏ ఇష్యూ గురించి ఏంటంటే మనం అడ్రస్ చేయలేము. ఒక సమగ్రమైన చర్చ ఏంటంటే దీని మీద కావాలి. కాకపోతే ప్రభాకర్ రావు గారు వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ కూడా పనిచేశారు. తన మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్స్కు రిజిస్ట్రార్కి ఎట్లాంటి పవర్స్ లేవు అని అన్నారు. నేను దాంతో ఒప్పుకోను. వైస్ ఛాన్సలర్కు రిజిస్ట్రార్కు కావాల్సిన పవర్స్ అన్ని యాక్ట్ ఇచ్చింది. యాక్ట్ బేస్డ్ స్టాట్యూట్స్లో చాలా చక్కగా డిఫైన్ చేయటం జరిగింది. వాళ్ళందరికీ ఏంటంటే ఉండాల్సిన పవర్స్ అన్నీ ఉన్నాయి. ఏంటల్లా ఒకటే అకౌంటబిలిటీ, బాధ్యత, జవాబుదారీతనం అనేది ఇంకా రావాల్సి ఉంది. ఆ జవాబుదారీతనం ఇంకా రాలేదు. ఏంటంటే నేను ఒక్కొక్కసారి కొన్ని విషయాలు చెప్పడానికి భయపడుతున్నాను కూడా. నేను కొన్ని విషయాలు మాట్లాడట్లేదు. తర్వాత కొన్ని విషయాలు చెప్పడానికి మాట్లాడటానికి సిగ్గుపడుతున్నాను కూడా. ఎందుకంటే ఇవాళ చాలా విషయాలకి ఎవరిని క్లెయిమ్ చేయాలి? రాజకీయ నాయకులను క్లెయిమ్ చేయాలన్నా, అకాడమిషియన్స్ను క్లెయిమ్ చేయాలన్నా, ఎవరిని క్లెయిమ్ చేయాలి? ఇది క్లెయిమింగ్ అనేది వస్తే ముందు మనం క్లెయిమ్ చేసుకోవాలి. మనమే కారణం. నీకు హక్కు ఉందో హక్కు లేదో, పవర్స్ ఉన్నాయో పవర్స్ లేవో, అవన్నీ వెల్ డిఫైన్డ్ ఏంటంటే. కానీ మనం చేయాల్సిన పద్ధతుల్లో చేయట్లేదు, మనం ఉండాల్సిన పద్ధతుల్లో ఉండట్లేదు. రమేష్ గారు ఒక మాట చాలా స్పష్టంగా ఏంటంటే చెప్పేశారు, నేను డబ్బులు ఇచ్చి వచ్చినాను, మరి నాకు నా డబ్బులు నేను ఎట్లా వసూలు చేసుకోవాలన్నారు. అంటే ఇప్పుడు సివిల్ సొసైటీలో నేను అంతకుముందే చెప్పాను, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఏంటంటే కామెంట్స్ సివిల్ సొసైటీలో ఉన్నాయని చెప్తున్నాను. అందుకని చాలా విషయాలు ఇక్కడ చర్చకు రావు. ఎందుకంటే అది మాట్లాడిన కొద్దీ ఎవరికి వాళ్ళు ఒలికి సావాల్సిందే. ఎందుకంటే అవి అనవసరమైన విషయాలుగానే నేను అనుకుంటున్నాను. అనవసరం అంటే మనకి ఇక్కడ అనవసరం అనిపించవచ్చు, కానీ పాలసీ మేకింగ్ అవసరం కాదు. ప్రభుత్వానికి ఏంటంటే అనవసరం కాదు, ప్రభుత్వానికి ఏంటంటే చాలా అవసరమైనవి. కాకపోతే యూ చూస్ పర్సన్స్ అక్రాస్ ది కమ్యూనిటీస్ ఏంటంటే ఇది చూస్ ది పర్సన్స్. అన్ని కమ్యూనిటీస్లో మంచి వాళ్ళు ఉన్నారు, కమిటెడ్ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, చూస్ చేసుకోండి. తర్వాత ఇది ఒక పవర్ఫుల్ వైస్ ఛాన్సలర్ కావాలి అని అనుకుంటారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక పవర్ఫుల్ వైస్ ఛాన్సలర్ కూడా ఏమీ చేయలేదు. అన్లెస్ అండ్ అంటే దేర్ ఇస్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, no powerful vice chancellor, no vice chancellor with any number of guards, he cannot do anything. That is the situation existing in the university campuses today. Andani your minutes are on my point. మీ పాయింట్ have come to my point. మీ పాయింట్ దగ్గర ఏమిటంటే ఇలా పవర్స్ లేవు అనేది నేను పవర్స్ లేవు కానీ ఇంటర్ఫియరెన్స్ నేను ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడైనా కూడా ప్రజలు అతనికి ఉంటుంది అయ్యా అని చెప్పి ఏదో ఒకటి చెప్తారా, వాళ్ళు చెప్పలేదు. కానీ నువ్వు ఏం చేయగలిగినా చేయకూడదని చేయకు. థ్యాంక్ యూ అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీఆర్సీ నేను మల్లేష్ గారికి, బుద్ధరెడ్డి గారికి, ప్రొఫెసర్ రమేష్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ఈ చర్చ కొనసాగించడం. గుడ్ నైట్ అండి. టైం ఎంత కలుస్తా